ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యుల్ని పిలిచారు. వారితో ఇలా అన్నారు: మీరు ఇంటి దగ్గర నుంచి కొద్దిగా బియ్యం దొంగిలించుకురండి, కానీ మీరు చేసే ఆ దొంగతనం ఎవ్వరూ చూడకూడదు అని చెప్పారు. వారం తర్వాత శిష్యులందరూ బియ్యంతో వచ్చారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. శ్రీ రామకృష్ణ అతన్ని ఇలా అడిగారు: నీవు ఎందుకు బియ్యం దొంగిలించుకురాలేదు అని అడిగారు. అందుకు ఆ శిష్యుడు ఇలా అన్నాడు: నేను ఎంత ప్రయత్నించినా ఇతరుల నుంచి దొంగలించగలిగాను, కానీ నేను చేసే ఆ దొంగతనం నాకే కనిపించింది. నన్ను నేను మోసం చేసుకోలేకపోయాను. ఎందుకంటే మనం చేసే ఏ పని అయినా కనీసం ఒక్కరికి మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మనమే అని సమాధానం చెప్పాడు ఆ శిష్యుడు. ఆ సమాధానం విని రామకృష్ణ పరమహంస చాలా సంతోషించారు. ఇంతకీ ఆ శిష్యుడు ఎవరో తెలుసా? అతనే మన నరేంద్రుడు. వీరిని మనం స్వామి వివేకానంద అని పిలుచుకుంటాం. చూసారా మిత్రులారా, మనం చేసే ఏ పనైనా మన మనస్సాక్షికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరి నుంచైనా తప్పించుకోగలం, కానీ మన నుంచి మనం తప్పించుకోలేం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.